ఏదో చిన్నపిల్లాడు ఆవేశంలో చిన్న చిన్న నేరాలు చేస్తూ ఉంటారు, అంత మాత్రాన ఇలాంటి శిక్షలు వేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విజయవాడలో గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? చిన్న పిల్లోడు ఎవరండి? అతనే చిన్నపిల్లోడు అండి. 20 కేసుల్లో ఉన్న నిందితుడు చిన్న పిల్లోడా? పిల్లోడు. సంవత్సరాల కిందట తన స్నేహితుడు నవీన్ రెడ్డిని చంపినోడు చిన్న పిల్లోడా? అంటే మర్డర్లు చేసి గంజాయిలు తాగి మందు తాగి రౌడీజం చేసాడు చిన్న పిల్లల. అంటే మీ 5 ఏళ్ల పాలన అలాగే జరిగిందిగా, అందుకని అందరినీ చిన్నపిల్లలు లెక్కేస్తున్నారు. అతను దుర్మార్గుడో మంచోడో చెడ్డోడో భగవంతుడికి తెలుసు. సాయి కృష్ణ అనే వ్యక్తికి నిన్న అతని తల్లిదండ్రుల్ని పిలిపించారు, వాళ్ళ మేనమామని పిలిపించారు. నీ కుటుంబానికి నేను భరోసా అమ్మ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పిలిపించి గౌరవించే వాడికి మీకేం భయం లేదమ్మా నేనున్నాను మీ కుటుంబానికి భరోసా అని చెప్పి భరోసా ఇచ్చారు. వీళ్ళు కులం కార్డు ఎందుకు తీస్తున్నారు? ప్రతిదాన్ని పవన్ ఇరికించాలి, పవన్ ఇరికించాలి. ఏమి ఇరికిస్తాను? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క భావోద్వాలం ఏంది? సమైక్యవాదం. సమైక్యవాదమే అయింది. తెలంగాణలో అతను తెలుసుకున్నది ఏంది? తెలంగాణ పౌరుల పోరాట పటిమ, తెలంగాణ సాధన కోసం వాళ్ళు పోరాడిన విధానం, అది అతనికి అద్భుతంగా నచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అలా ఉండాలని అతను కోరుకుంటున్నాడు. కానీ విభజనలో జరిగిన విషయాలు తనకు బాధ కలిగించినాయి. అదే అతను చెప్పాడు తప్పని తెలంగాణ ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడలా. తెలంగాణని ఇప్పుడు తెలంగాణను అడుగు పెట్టనివ్వం, సభ పెట్టనివ్వం, నిన్ను తెలంగాణలో తిరగనివ్వం అన్న నాయకులు మీకు గుర్తుందో లేదో, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో హనుమకొండలో తెలంగాణలో జనసేన జెండా ఎగిరింది, కార్పొరేటర్ గెలిచాడు. సరే, ఇప్పుడు అది ఓకే. ఆ పార్టీ జనసేన పార్టీ తెలంగాణ మళ్ళీ మొదలైంది, ఆ ప్రస్థానం మొదలైంది, అది సెకండరీ క్వశ్చన్. అది ఇక్కడ ప్రధానంగా నిందితుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చిన్న నేరాలే ఆవేశంలో చేసుంటారు అని లైట్గా తీసి పారేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? చూడటం ఎలా చూడటం ఎందుకు? 32 కేసుల్లో ఆయనే నిందితుడు. ఆయన చెప్పే మాటలు తీసుకోవటం ఏంది, చూడటం ఏంది? అసలు ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీ అన్న పార్టీని మర్చిపోయారు. మర్చిపోయిన దాన్ని వీళ్ళు ఏంటంటే హోమ్ మినిస్టర్ అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ ఎవరో అతను మరి ఇష్టానుసారంగా మాట్లాడతాం. అసలు ఈ రాష్ట్ర ప్రజల్లో వీళ్ళకి నాకు తెలియగలుగుతున్నా, వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటున్నారా లేకపోతే రాజకీయ సన్యాసం చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు. ఎందుకంటే ప్రజలలో మమేకం అవ్వాలి అనుకున్న నాయకుడు ఎవడైనా సరే ఇటువంటి పదజాలం వాడాడు. ఈ పదజాలానికి ఏం కాదులే, అరెస్ట్ చేయలే, నేనున్నానులే, మేమందరం ఉన్నాంగా అనే భరోసా ఇచ్చే నాయకుడు ఉన్నాడు అంటే మరి రాష్ట్రం ఇటువంటి నాయకులు ఎన్నుకున్నది అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, నవ్వుతున్నారు. సార్ పేపర్ చదివేటప్పుడు టీ తాగుతుంటే ఒక వెక్కి వెక్కి నవ్వుతున్నాడు. ఎందుకని అలా నవ్వుతున్నావు అంటే వైసీపీ వాళ్ళ కుప్పి గంతులు చూస్తుంటే నవ్వొస్తుంది తమ్ముడు. పార్టీని వాళ్ళు మేము ఉన్నామని తెలియజేయడం కోసం ఏదైనా మంచి పని చేయి, లేదా ఏదైనా కష్టంలో ఉన్నోడికి సహాయం చేయి, నువ్వు గుర్తింపు పొందుతావు. అంతే తప్పనిచ్చి అధినాయకుల మీద, పరిపాలన చేసిన నాయకుల మీద, ముఖ్యమంత్రి మీద, హోంమంత్రి మీద, డిప్యూటీ సీఎం గారి మీద ఇటువంటి బూతులు మాట్లాడిన వాళ్ళకి ఎంకరేజ్ చేసే నాయకుడిని ఎన్నే చూసాము. నేను 20 ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తున్నాను. 20 ఏళ్ల కిందటి రాజకీయం వేరు. అప్పుడు రాజకీయాల్లో హుందాతనం ఉంటుంది, ఒక వ్యక్తితో గౌరవం ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడికి కూడా గౌరవించే హోదా ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణానైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ క్షణాన శాసనసభకున్న గౌరవం పోయింది, శాసనసభ్యుల గౌరవం లేదు. అక్కడ నోరేసుకొని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే నాయకులు అవుతున్నారు. మరి వాళ్ళు నాయకులుగా ఎదగడానికి ప్రజలు ఆమోదం లేదుగా. నువ్వు పెట్టిన ముద్దులు మురిపాలకి, నువ్వు ఇచ్చిన హామీలకి, ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచుతాను అన్న హామీలకి జనాలు మోసపోయి 1కి 2 సార్లు ఆలోచించకుండా 151 స్థానాలు వైసీపీ నాయకత్వానికి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ చెప్తున్నాడు కదా, 2029లో నన్ను గెలిపించండి, నేను చనిపోతే నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకునే విధంగా ఉంటుంది ఈసారి నా పరిపాలన
నా ప్రతి కార్యక్రమం కార్యకర్త దగ్గర నుంచే మొదలవుతుంది అంటున్నాడు కదా. ఏంది నవ్వుతారేందండి? 5 ఏళ్ళు చూసాంగా, 5 ఏళ్ళు కార్యకర్త మనోభావాలను ఎలా గౌరవించావో చూసాంగా. నీ మీద పూలు చల్లడానికి వచ్చిన వ్యక్తి మీదే నువ్వు పూలు చల్లి సావదింగావు. చీలీ సింగయ్య అన్న వ్యక్తి మీద కార్యకర్తలు అంటే ఎంత గౌరవం, ఎంత భయం. మళ్ళీ ఆ కేసు రాకుండా వెంటనే 4 వెళ్ళి మా కారు కింద పడ్డాలని చెప్పి సరెండర్ అవ్వటం, ఇంటికి 10 లక్షలు పంపేయటం, ఇది నీ అహంకారానికి నిదర్శనం. ఇదంతా నువ్వు కార్యకర్తల్లో నీ మీద ఏ విధమైన ప్రేమ అభిమానాలు అయితే చుక్కేదు. నీకు అధికారం కావాలి, ఈజీ మనీ కావాలి. రాష్ట్రంలో ఏదైతే తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం ఏం కలిగిద్ది అనే దాని మీద దృష్టి పెట్టారు, మద్యం మీద చేశారు. ఈరోజు మద్యంలో వచ్చిన డబ్బుతోటి 93 లక్షల రూపాయలండి ఒక వాచి. ఇళ్లలో సోదాలు చేస్తుంటే ₹1 కోటి ఖరీదు చేసే ఒక వాచ్, రిస్ట్ వాచి 93 లక్షలు అంటే విస్తుపోతున్నారు సార్. ఎవరి సొమ్ము ఇది? ఎవరిది? ప్రజలదేగా. మరి ప్రజల సొమ్ముతో మీరేంది రాజరికం అనుభవించడాలు? ప్రజలు మిమ్మల్ని పరిపాలించమన్నారు, అంతేగాని మీరు నరకం చూపించమల్లా. మీరు అదే నరకం చూపించారు, అదే నరకం చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆఖరికి టీచర్ ఉద్యోగుల్ని కూడా వైన్ షాపుల ముందు పెట్టి వ్యాపారం చేసిన నాయకుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా కాలంలో కూడా ఆదాయాన్ని లేదు అని చెప్పేసి మద్యాన్ని విక్రయించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 540 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషి ప్యాలెస్ అని చెప్పి ఋషికొండని బోడిగుండు చేసి 540 కోట్లు ఖర్చు పెట్టి ఒక లగ్జరీ హౌస్, నీ కూతుర్లు, మీ ఫ్యామిలీ, కేవలం మీ భార్య, మీ పిల్లలు, మీరు బతకడం కోసం కట్టించుకున్న ప్యాలెస్. ఇప్పుడు ప్రభు అయినా మంచిని ఆదరిస్తాడండి. యేసు ప్రభు కానీ, అల్లా కానీ, వెంకటేశ్వర స్వామి కానీ మంచిని ఆదరిస్తారు, పేదలను గౌరవిస్తారు. వాడు భక్తితో కోరుకుంటే వాడు చేసే కోరికలో సమంజసం ఉంటే ఆ దేవుడు కూడా ఆమోదిస్తాడు. నువ్వంతా స్వార్థపూరిత రాజకీయాలు చేసి స్వార్థంగా ఆలోచించి నేనొక్కడనే బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఆటోలు రాస్తుంటారు. మీరు గమనించారో లేదు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టు కాదు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు నేనొక్కరే బాగుండాలి, నేనొక్కరే ఆనందాన్ని అనుభవించాలి, నేనొక్కనే రాజకీయం ఉండాలి. నేను బాత్రూమ్ కూర్చునే కమ్మోళ్లే 13 లక్షల రూపాయలు. అటువంటి లగ్జరీ ఎవరు అనుభవించాలి? ఆయన జీవిత చెప్పండి. బాత్రూమ్ అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి లేండి. ముఖ్యమంత్రి అసలు అప్పటికి ముఖ్యమంత్రి ఆయన. కమ్మోడు గురించి మనం మాట్లాడటం అనేది కమ్మోడు అండి నేను చెప్తుంది. బాత్రూంలో కూర్చునే కమ్మోడు చూసారా? 13 లక్షలు ఖరీదు చేసేదంటే నా అనుమానం. కంఫర్ట్ కోసం పెట్టుకున్నాడు. కంఫర్ట్ అంటే కడుపులో అదే లాక్కుంటుందా? ఇది నాకు తెలియగలుగుతాను. మామూలుగా మనమే వేయాలి విసర్జన. మరి ఏమైనా 13 లక్షలు అంటే ఏమైనా కడుపులోకి వెళ్ళి ఏదైనా పై పైన పోయి లాగేసిందేమో నాకు డౌట్ వచ్చింది. సరే, ఇట్లాంటి వెరైటీకి ఏ టెక్నాలజీ వచ్చిందిగా, ఈ విధంగా టెక్నాలజీ కూడా పెరిగిందేమో నాకు తెలియదు. అందుకని ఏంటంటే ఆయన స్పెషల్ ఎఫెక్ట్స్ బాగా కోరుకున్నాడు. ఇప్పుడు ఆ ప్యాలెస్ని 2.5 ఏళ్ల నుంచి ఏం చేయాలని కింద మీద పడి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు వచ్చి దాని మెయింటెనెన్స్ ఖర్చే. అసలు ఎందుకు కట్టావు? ఎవరి కోసం కట్టావు? నీ కోసం కట్టుకుంటే నీ డబ్బుతో కట్టుకో. లక్షల కోట్లు ఉన్నాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పుడు ఆ ప్యాలెస్ గురించి తర్వాత మాట్లాడదాం. అలాగే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు అంటాం అంటే నేను అధికారంలోకి వస్తే మళ్ళీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు మొదలు పెడతాను అని ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి కార్యకర్త దగ్గర నుంచే మొదలు పెడతాను సంక్షేమం అని ఎలా చూడాలంటారు అసలు ఈ స్టేట్మెంట్? నువ్వు చూడటం తండగా, నువ్వు అనవసరంగా చూడటం. కాకపోతే సంవత్సరం కిందట ఏం చెప్పారు ఆయన గుర్తుందా? పల్లెటూళ్ళకి వెళ్ళి మంచం వేసుకొని చెట్ల కింద పడుకుంటాము, 10 రోజులు బుధ, గురు, శుక్రు, శని ఈ 3 రోజులు పడుకుంటాను, కార్యకర్తల సమస్యలు తీరుస్తాను, కార్యకర్తల వెంటే ఉంటాను, వాళ్ళ ఇళ్లలో స్థితిగతులు గమనిస్తాను, కార్యకర్తే నా బలం అన్నట్టుగా నేను నా ప్రోగ్రామింగ్ సెట్ చేశాను అన్నాడు. మరి ఆయన పల్లె నిద్రపోయాడో లేకపోతే ఇంటికి నిద్రపోయాడో లేకపోతే ఎక్కడ నిద్రపోయాడో తెలియదు. కనీసం ఒక ఊరికి కూడా వెళ్ళినట్టుగా ఎటువంటి పేపర్ ఇన్ఫర్మేషన్ లేదు. మరి అదంతా తీసేయండి, నేను పాదయాత్రకు వస్తున్నాను 2027 డిసెంబర్ నుంచి అంటున్నాడు కదా. మరి ఏం చేయడానికి పాదయాత్ర? రాష్ట్రంలో సమస్య ఏమైనా ఉంటే నువ్వు చేయాలి. ఈరోజు స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలోకి ఎంత ఆక్యుపెన్సీ పెరిగిందో మీరు విలేకరేగా మీరు వెళ్ళి విచారించండి. ఒక ఎంక్వైరీ చేయండి. ఆర్టీసీకి వెళ్ళి ఆడవాళ్ళు ఎంత ధైర్యంగా గుండెల మీద చేసుకొని ఇది నా ఆధార్ కార్డు చూపిస్తా, వాళ్ళు ప్రయాణాలు సాగిస్తా, సురక్షితమైన ప్రయాణం చేస్తా. ఇప్పుడు ఈ బస్సులు వచ్చినాయి, 1170 బస్సులు ఎన్నో వచ్చినాయి. ఈ బస్సులు పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమం ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.
అసలు ఒక సీఎం వెళ్ళి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి సార్? మీరు చెప్పండి. ఒక సీఎం వెళ్ళి పింఛన్ ఇవ్వాలా ఇంటికి వెళ్ళి, పేదోడి ఇంటికి వెళ్ళి? పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు ఆయన అంటున్నారు. చేయాల్సింది పబ్లిసిటీ కోసం చేయాల్సి ఉంటే పేపర్లో ఫోటోలు 36 వేసుకోవచ్చు. ఏ టెక్నాలజీతో ఈ రోజు ఇది చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ టెక్నాలజీతో మన ఆయన ఎవరు చనిపోయారు చూడు, నాగరాజు చనిపోయాడు, నవీన్ రెడ్డి చనిపోవాలి మన సాయికృష్ణ దెబ్బకి. ఆ పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూపించారు అంబటి రాంబాబు గారు. ఇది కూడా సాయికృష్ణ గారు అదృశ్యమాడు, మిస్సింగ్ కేసు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయనకి పని లేదు పాట లేదు. ఆయన ఒక అగ్గిరాముడు. ఏదో పాత సినిమాలు ఉంటాయి చూడండి, ఇది పిట్టల దొరలాగా మాటలు ఉంటుంటాయి చూసారా. నాకు 400 ఎకరాలు ఉన్నాయి, 500 ప్లాట్లు ఉన్నాయి, నేను నడిస్తే బంగారం విన్నాడు ఇట్లాంటి పిచ్చి మాట్లాడి అన్న అడుక్కొని పోతాడు ఆయన. అట్లాగా ఇట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అంత అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు పింఛను ఇచ్చే లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి వాళ్ళ స్థితి గతి ఎలాగుందమ్మా, మీ ఆరోగ్యం మీ వారు ఎలా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళంగానే ఏం చెప్తున్నారు? వాళ్ళకున్న సమస్యలు దేవుడు వస్తే తీరిస్తే ఎట్లా తీరుస్తాడు? అయ్యా నా బిడ్డకు చదువు ఇప్పించండి, అయ్యా నా బిడ్డకు ఉద్యోగం ఇప్పించండి, అయ్యా ఉండటానికి ఇల్లు లేదా, కాలిపోతుందా, కూలిపోతుందా ఇల్లు అయ్యి అని చెప్తే 40 రోజుల్లోపు ఇల్లు కట్టి ఇవ్వాలని అక్కడ ఉన్న కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి 40 రోజుల తర్వాత మళ్ళీ పేపర్లో అది ఫోటో రావాలి. మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అని. ఇది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి. అంతే తప్పని ఇచ్చేసేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి అరెస్ట్ చేయర్లే, ఏం కాదులే, చిన్నపిల్లలు ఏదో తప్పు చేశారు, ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపలే తప్ప ఎవరికంటే ప్రయోజనం? 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పార్టీ కార్యకర్తగా నాకు ఎటువంటి గుర్తింపు లేకపోయినా పార్టీ ఉన్నతిగా నేను పాటుపడుతున్నాను. దేనికి పాటుపడుతున్నాను? పార్టీ అంటే నాకు గౌరవం, పార్టీయే నాకు ముఖ్యం. పార్టీ తర్వాతే నేను ఇన్ని వీడియోలు చేశాను, ఇప్పటికి 50 వీడియోలు చేశాను. ఈ 50 వీడియోల్లో కూడా పార్టీ స్థితిగతిని ఏ రోజు కాదు విశ్లేషించి మాట్లాడానే కానీ ఏ ఒక్కరిని తప్పుగా కానీ ఒక బూతు మాట మాట్లాడారు కానీ ఏమి చేశారు కానీ. కనుక మీరు దయ ఉంచి నా వీడియోని లోకేష్ బాబు గారికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పోస్ట్ చేసి నన్ను గుర్తించమని మీరు ఎవరైనా సరే చేసిన వారికి నేను కృతజ్ఞుడై ఉంటాను. ఈ ఆంధ్ర వాయిస్ ఛానల్ వారికి ముఖ్యంగా నేను ఇన్ని వీడియోలు చేయడానికి కారణమైన ఆంధ్ర వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞుడిగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి మహాకూటమిని ఆదరించండి. థ్యాంక్ యూ.